అన్నా కొండెక్కడం స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేసామన్నా. మాధవ్, వాతావరణం చాలా బాగుంది కదా? అవునన్నయ్య. డ్రైవర్, గ్లాసులు దింపు. భూమి అటు చూడు. మాధవ్ అటు చూడు. మాధవ్, మన జ్యోతిష్యుడు చెప్పిన ఊరి పేరేంటి? తందారై గ్రామం అన్నయ్య. తందారై గ్రామం. సార్ తందారే అంటున్నారు, కానీ అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా తెలియడం లేదు సార్. సార్ మ్యాప్లో తందరే అనే గ్రామమే లేదు సార్. తందరే అని కొడితే ఏవేవో చూపిస్తున్నాయి సార్. ఏర్కాడ్ వరకు మాత్రమే ఉంది సార్. అసలు అలాంటి ఊరు ఉందనే ఆనవాళ్ళ కనిపించడం లేదు సార్. సరే, ఏర్కాడ్ వరకు వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు ఎక్కడ ఏంటి అనేది కనుక్కుందాం. అంత పెద్ద జ్యోతిష్యుడు చెప్పాడు అంటే ఆ ఊరు లేకుండా ఎలా ఉంటుంది? ఆ ఊరి పేరు సరిగ్గా చెప్తున్నామో లేదో, లేదా మనం సరిగ్గా పలుకుతున్నామో లేదో. అక్కడి వాళ్ళని అడిగితే మనకు అర్థమైపోతుంది కదా. అన్నయ్య, ఆ ఊరు ఎక్కడో, అసలు అక్క ఎలా ఉంటుందో మనకు తెలీదు. అక్క ఉందని మనకు తెలిసినా ఆ అక్కకు మనం అంటూ ఉన్నామని, తనకంటూ ఒక కుటుంబం ఉందని తనకి తెలుసంటావా? మనం వెళ్ళి చెప్పినా తను వస్తుందంటావా? తను నమ్ముతుందంటావా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు నాన్న చేసిన తప్పుని మనం సరిదిద్దాలి. అప్పటి పరిస్థితులను బట్టి నాన్న తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు, కానీ చాలా పెద్ద తప్పు చేశాడు. ఒక చిన్న పసిబిడ్డని ఇలాంటి ఒక అడవిలో ఎలా వదిలాడు? నాన్న చేసింది చాలా పెద్ద తప్పురా. అక్క కనపడగానే నాన్న చేసిన తప్పుకి మనం క్షమాపణలు అడుగుదాం. అవునన్నయ్య. ఎలా అయినా నమ్మించాలి. ఎందుకంటే తనకంటూ ఒక కుటుంబం ఉందని మనమే చెప్పాలి. గత 30 ఏళ్లుగా తను మిస్ అయిన ఈ కుటుంబాన్ని మళ్ళీ మనం తనకివ్వాలి. తను ఇన్నేళ్లుగా ఎలా బతికిందో తలుచుకుంటేనే ఏదోలా ఉందిరా. మాధవ్, ఎలా అయినా సరే ఆ అక్కని మనం నమ్మించి ఒప్పించి తనను మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. అన్నయ్య, మనం వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా గుడి కనిపిస్తే అక్కడ మనస్ఫూర్తిగా మొక్కుకొని అక్కడి నుంచి బయలుదేరదాం. సరేరా, అలాగే చేద్దాం. డ్రైవర్, ఎక్కడైనా గుడి కనిపిస్తే ఆపండి. అలాగే సార్. ఎలా అయినా పెద్దోదిన కనిపించేలా చూడు స్వామి. తను మాతో వచ్చేలా చేయి స్వామి. అన్నయ్య, అక్కడ గుడి ఉన్నట్టుంది చూడు. డ్రైవర్ అన్న, అక్కడ ఆపండి. యార్కడ చూస్తే అలా ఉంది. ఈ ఊరు వెళ్లే దారిలో మాత్రం మనిషి కనిపించట్లేదు. గ్రామం ఏదో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు కదరా, చూద్దాం.
బావగారు, చాలాసేపటి నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం కదా, ఎక్కడన్నా ఆగి టీ ఆర్ కాఫీ తాగుదామా? అవును కదా, మర్చిపోయాను. డ్రైవర్, దారిలో ఎక్కడైనా మంచి టీ కాఫీ షాప్ కనిపిస్తే ఆపు. అలాగే సార్. డ్రైవర్, అక్కడేదో కొంచెం షాప్ బాగున్నట్టుంది, అక్కడ ఆపండి. అవును సార్, అక్కడ ఆపుతాను. కిరణ్, నువ్వు కూడా రా, ఏదైనా తాగదు గాని. లేదు సార్, మీరు తాగిరండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. అయిపోయారు, అందరు అయిపోయారు. రై, మీరు నలుగురు చచ్చిపోతారు, మీరు నలుగురు చచ్చిపోతారు. రై, వెళ్ళమంటున్నా కదా, వెళ్ళ. చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. అదేం కాదు గాని, పదండి. వెళ్ళకండి, అందరూ చచ్చిపోతారు, చచ్చిపోతారు, తొందరై చచ్చిపోతారు. ఇక్కడ కూర్చున్నారా? కూర్చోండి. బేరర్ సార్, ఎన్న సార్ వేణు? ఏం తాగుతారు, కాఫీ ఆర్ టీ? కాఫీ. కాఫీ అన్నయ్య. కాఫీ అయినా? ఓ 4 వేడి కాఫీ తీసుకురండి. వేడి అన్నా? హాట్ హాట్. ఓ సూడాడు వేణుమా? సరుణులకు ఏనా రూమ్ వేణుమా? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎన్న ప్రాబ్లం? తందరే వెళ్ళాలి. తందారయ్యా? తందరకి ఎందుకు వెళ్తున్నారు? చిన్న పని మీద వెళ్తున్నాం, కొంచెం ఆ ఊరు ఎక్కడో చెప్తారా? బుర్రండే మాట్లాడుతున్నావా? ఆ ఊరు చాలా ప్రమాదకరం, ఆ ఊరు ఎవరు వెళ్ళాలనుకోరు.